హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. సో ఈ వీడియోలో నేను మీకు 5th క్లాస్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ 1 మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఈ లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ పీపుల్ యొక్క మైగ్రేషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి నివసించడం అన్నమాట. లెర్నింగ్ అవుట్కమ్స్. పీపుల్స్ will be able to understand the concept of migration and its effect, analyze family needs and economic fulfillments, understand economic conditions of the family on studies, know about the government schemes available. సో పీపుల్ వచ్చేసి మైగ్రేషన్ అవ్వడం వల్ల అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి నివసించడం వల్ల, వలస వెళ్ళడం వల్ల దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, అలాగే దాని నుంచి లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, అదేవిధంగా ఫ్యామిలీ యొక్క అవసరాలు ఎలా ఉన్నాయి అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అనమాట. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోబోతున్నాం. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? We are all fine. Recently we have got transfer from Madanapalli to Tirupati. We have taken a nice house. It is very nice and convenient. Please visit once. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆవిడ ఏం చెప్తుందంటే వాళ్ళ ఆంటీతో మాట్లాడుతుంది. మీరు ఎలా ఉన్నారు? మేమంతా కూడా చాలా బాగున్నాము. రీసెంట్గా మేము మదనపల్లి నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యాము. మా ఇల్లు కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసుకోండి, కన్వీనియంట్గా ఉంది అని చెప్తోందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక క్యాట్ వచ్చేసి, హ్యావ్ యూ సీన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ యువర్ నైబర్హుడ్ హూ మూవ్ టు ఏ న్యూ ప్లేస్? సో మీ ఫ్యామిలీ అంటే ఏదన్నా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఏ ఫ్యామిలీ అన్నా కొత్త ప్లేస్కి వెళ్ళారా అని మనకి ఇక్కడ ఒక క్యాట్ అడుగుతూ ఉంది. ఓకే, మైగ్రేషన్ ఈజ్ ఏ సీజనల్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లివ్లీహుడ్. సమ్ టైమ్స్ ఇట్ చేంజెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో మైగ్రేషన్ అంటే ఏంటి అంటే ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవడం అనమాట. అంటే ఒక్కొక్క సీజన్లో వాళ్ళ యొక్క లైఫ్ని ఎక్కడైతే పాసిబుల్గా బెటర్గా వాళ్ళు లీడ్ చేసుకుంటారో అటువంటి ప్లేస్లోకి వీళ్ళు మూవ్ అవడం. సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవడం అనమాట, అంటే బతుకు తెరువు కోసం మూవ్ అవడం అనమాట. అదేవిధంగా మైగ్రేషన్ వల్ల ఆ ఫ్యామిలీలో ఎన్నో చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మైగ్రేషన్ అఫెక్ట్స్ చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ వేస్. Sometimes children are taken along with them to the new place, which may have an impact on the education. Sometimes they are left with their grandparents or guardians. సో ముందుగా మైగ్రేషన్ వచ్చేసి ఎవరికి ఎక్కువగా అఫెక్ట్ అంటే పిల్లలకి అన్నమాట. సో ఏ విధంగా అంటే కొత్త ప్లేస్కి వెళ్ళడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కావచ్చు చాలా ఇంపాక్ట్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఎంతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో. సో ఎప్పుడైతే మనం ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ కాకుండా ఒక స్మాల్ ఫ్యామిలీగా మనం ఇప్పుడు న్యూక్లియర్ కాదు, స్మాల్ ఫ్యామిలీగా మనం ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాం జాయింట్ ఫ్యామిలీ నుంచి. సో ఆటోమేటిక్గా పిల్లలు వచ్చేసి గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ నుంచి ఆ రిలేషన్ని, ఆ బాండ్ని తెంచుకొని వచ్చేయాల్సి ఉంటుంది. అంటే సో ప్రభావితం ఎవరి మీద చూపిస్తుంది అంటే మైగ్రేషన్ చిల్డ్రన్స్ మీద అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎంతో మన యొక్క బాబాయ్ పిన్ని వీళ్ళతో అంతా కూడా మనం చాలా బాండింగ్తో ఉంటాం. అండ్ ఎప్పుడైతే మనం విడిపోవాల్సి వస్తుందో అంటే కొన్ని రీజన్ వల్ల మైగ్రేషన్ అవ్వాల్సి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ బాండ్ని వదిలి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ కూడా మనకు దెబ్బతినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రీజన్స్ ఫర్ మైగ్రేషన్. దెర్ ఆర్ 2 reasons for people to migrate. They are natural reasons and 2 economical reasons. Calamities like floods, cyclone, earthquake, etc. are natural reasons for migration. Reasons like job transfers,
పావర్టీ ఆర్ ఎకనామికల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ఓకే. సో ఇక పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి కారణాలు 2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి న్యాచురల్ రీజన్ వల్ల కావచ్చు, ఇంకొకటి వచ్చేసి ఎకనామికల్ రీజన్స్ వల్ల కావచ్చు. అండ్ మనకేమైనా ఆపదలు, పెనుముప్పులు వచ్చినప్పుడు లైక్ వరదలు, తుఫాను, భూకంపాలు అలా వచ్చినప్పుడు మనం అటువంటి ప్లేస్లో ఉండకుండా ఆటోమేటిక్గా ఇంకొక ప్లేస్కి వలస వెళ్ళిపోతూ ఉంటాం. అంటే వేరే చోటుకి వెళ్ళి బతుకుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా న్యాచురల్ రీజన్స్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఒకవేళ ఎకనామికల్ రీజన్స్ ఏంటి అంటే, ఒకవేళ మనకు జాబ్ వచ్చినా, లేదా జాబ్ ట్రాన్స్ఫర్ అయినా, లేదా మన యొక్క పేదరికం వల్ల మనం బతుకు తెరువు కోసం కూలీ చేసుకుంటూ టౌన్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడానికి వలస వెళ్ళడం. సో ఇవన్నీ కూడా ఎకనామికల్ రీజన్స్ కిందకి వస్తాయన్నమాట. అండ్ ఈ మధ్యకాలంలో మనమంతా చాలా చూస్తూ ఉన్నాం. సో మన బాబాయిలు కావచ్చు, రీసెంట్గా మన బ్రదర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో, వాళ్ళ జాబ్ పర్పస్ కోసమో అండ్ సిటీస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అవన్నీ కూడా మనకు ఎకనామికల్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు తుఫాన్ వచ్చి, వరదలు వచ్చి కేరళలో చాలా వరకు లాస్ జరిగింది. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వచ్చి నివసించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని మనం న్యాచురల్ రీజన్స్గా వచ్చారని చెప్పుకోవచ్చు, వలసదారులు. ఓకే. ఫస్ట్, హాయ్, ఐ యామ్ కుమారి. వీ హ్యావ్ నో ప్రాపర్టీ. మై ఫాదర్ వర్క్స్ యాజ్ ఎ డైలీ వేజ్ లేబర్. సో we moved to Chennai. He is paid well here, but the cost of living is more than our village. Okay. So ఇక్కడ వన్ సెకండ్. ఓకే, మనం లైన్ వైజ్గా వద్దాం ఇప్పుడు. ఓకే, న్యాచురల్ క్యాలమిటీ. ముందుగా న్యాచురల్ క్యాలమిటీ ఉంది కాబట్టి ఈ అబ్బాయి ఇక్కడ చూడండి. సో న్యాచురల్ క్యాలమిటీ కాబట్టి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి మ్యాటర్ చూద్దాం మరి. హాయ్, ఐ యామ్ కొండయ్య. వీ మూవ్ టు విజయవాడ బికాస్ వీ లాస్ట్ అవర్ హోమ్ అండ్ క్రాప్ ఇన్ ద సైక్లోన్. ఇట్ అఫెక్టెడ్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ అవర్ ఏరియా. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్ అట్ ద ATM సెంటర్. మై మదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మేడ్. ఐ విల్ జాయిన్ ఇన్ ఏ స్కూల్ ఫర్ దిస్ ఇయర్. ఓకే. సో ఇక్కడ కొండయ్య అనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, సైక్లోన్ వల్ల వాళ్ళ యొక్క ఇల్లు అలాగే పంట పొలాలన్నీ కూడా కోల్పోయారనమాట. అందుకని చెప్పి వాళ్ళు విజయవాడకు వచ్చారు. సో ఆ విధంగా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా సైక్లోన్కు గురి అయ్యారనమాట. ఇక కొండయ్య వాళ్ళ ఫాదర్ వచ్చేసి ATM సెంటర్లో ఒక సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ మదర్ ఏమో ఇంటి పని మనిషిగా వర్క్ చేస్తుంది అనమాట, సర్వెంట్గా. అండ్ ఈ సంవత్సరం తను స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో అంటే మనకు న్యాచురల్ క్యాలమిటీస్ అంటే ఏంటి? వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ కూడా న్యాచురల్ క్యాలమిటీస్ అన్నమాట. సో దీస్ అందుకని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ poverty. Hi, I am Kumari. We have no property. My father works as a daily wage labor. So we moved to Chennai. He is paid well here, but the cost of living is more than our village. సో ఒక్క నిమిషం, మీకు ఇక్కడ డిస్టర్బెన్స్గా వస్తున్నదంటే బికాజ్ ఓన్లీ స్పారోస్ అనమాట. ఇక్కడ మా ఇంటి చుట్టూ స్పారోస్, పిచ్చుకలు చాలా ఉన్నాయి. సో వాటిని నేను అవాయిడ్ చేసి ఎక్కడికి వచ్చి వీడియో చేస్తున్నా కూడా సో వాటి యొక్క డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. టోటల్ నియర్గా ఒక 100 స్పారోస్ ఉంటాయి మా ఇంటి చుట్టూ. సో అందువల్ల మీకు డిస్టర్బెన్స్ రావచ్చు, సారీ. ఓకే. సో కుమారి ఏం చెప్తుంది అంటే, వాళ్ళకు ఆస్తుపాస్తులు లేవన్నమాట. అండ్ వాళ్ళ నాన్న వచ్చేసి ఒక కూలివాడిగా పనిచేస్తూ ఉంటాడు రోజు. అందుకని చెప్పి వాళ్ళు చెన్నైకి వచ్చారనమాట. సో అక్కడ వాళ్ళు నివసించే ఇల్లు కన్నా, అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి విలేజ్లో కన్నా వాళ్ళ యొక్క
లివింగ్ అనేది చాలా కాస్ట్గా ఉందని చెప్తున్నా, అంటే వాళ్ళ యొక్క జీవితం చాలా కష్టంలో ఉన్నదని అర్థం చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్, హాయ్, ఐ am ప్రవీణ్. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్. హీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు తిరుపతి. వీఆర్ మూవింగ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో ఇక్కడ ప్రవీణ్ అనేటువంటి అబ్బాయి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ నాన్న బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. సో బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి మనకు ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ నాన్నకు తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో వాళ్ళు నెక్స్ట్ వీక్లో తిరుపతికి వెళ్ళబోతున్నారు. అండ్ నెక్స్ట్, ఓకే, హాయ్, I am Pallavi. We moved to Guntur because my brother joined a college and my father started a new business. But I love my beautiful village. సో పల్లవి అనేటువంటి ఒక ఆమె ఏం చెప్తుంది అంటే వాళ్ళు గుంటూరుకు వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళ బ్రదర్కు కాలేజ్లో జాయిన్ చేయించడానికి, అదేవిధంగా వాళ్ళ నాన్న అక్కడ ఒక కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. సో అందుకని చెప్పి వాళ్ళు గుంటూరుకి రావడం జరిగింది. కానీ పల్లవికేమో వాళ్ళ విలేజ్ అంటే చాలా ఇష్టం. హాయ్, I am Somaya. I am unable to go to school regularly because we don't live in a permanent place. We move in search of livelihood, but I want to continue my studies. ఓకే, సో సోమయ్య వచ్చేసి తను స్కూల్కి రోజు వెళ్ళడం లేదంట. ఎందుకంటే పర్మనెంట్ ప్లేస్లో వాళ్ళు నివసించడం లేదు కాబట్టి అతను స్కూల్కి రోజు వెళ్ళలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంటుంది, అండ్ మనం అక్కడ పర్మనెంట్ హౌస్లో ఉన్నట్టయితే, పర్మనెంట్ ప్లేస్లో ఉన్నట్టయితే మనం రోజు స్కూల్కి వెళ్ళి రావచ్చు రెగ్యులర్గా. బట్ మనం అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నామనుకోండి, స్కూల్కి అటెండ్ అవుతామా అంటే నో. సో అందుకని చెప్పి వీళ్ళు బతుకు తెరువు కోసం అంటే వాళ్ళ యొక్క నివసించేటువంటి ప్లేస్ని మార్చేసేవాళ్ళు అనమాట బతుకు తెరువు కోసం. అందుకని చెప్పి తన యొక్క స్టడీస్ని కంప్లీట్ చేయలేకపోయినాడు. కానీ సోమయ్యకేమో తన యొక్క స్టడీస్ కంటిన్యూ కావాలని ఆశ. ఓకే, ఆర్ దేర్ ఎనీ న్యూ కమర్స్ టు యువర్ క్లాస్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్? డిస్కస్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్. సో మీ క్లాస్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అంటే మైగ్రేషన్ అవడం వల్ల, అంటే ఇంకొక ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి రావడం వల్ల మీ క్లాస్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? సో వాళ్ళ మైగ్రేషన్కు రీజన్ ఏమై ఉంటుంది తెలుసుకొని మీరు క్లాస్లో డిస్కస్ చేసుకోండి. నౌ, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్? ఓకే, సో మైగ్రేషన్ అంటే వలస వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయి? ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్. రాజయ్య మూవ్డ్ ఫ్రమ్ గిద్దలూరు టు చెన్నై డ్యూ టు ఫెమిన్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ దేర్, but his earnings could not fulfill the needs of the family. So his wife and his son Srinu also left for Chennai. All the members of his family started to work there. Thus, Srinu turned as a child labor to support his parents. Okay, so రాజయ్య అనేటువంటి ఒక పర్సన్ వచ్చేసి గిద్దలూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయినారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఊర్లో కరువు రావడం వల్ల, సో ఆ విధంగా వాళ్ళు బతుకు తెరువు కోసం, నివసించడం కోసం, ఏదో వర్క్ చేసుకొని బతకడం కోసం గిద్దలూరు నుంచి చెన్నైకి వచ్చారు. కానీ అక్కడ అతను సంపాదించేటువంటి డబ్బుతో వాళ్ళ ఇంటి యొక్క అవసరాలు తీరేవి కాదని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా రాజయ్య భార్య అలాగే తన కొడుకు శ్రీను కూడా చెన్నైకు వచ్చేసారు. ఇక అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారనమాట. బట్ ఇక్కడ శ్రీను అబ్బాయి వచ్చేసి స్టూడెంట్, చదువుకోవాలి.
బట్ వాళ్ళున్న సిచ్యువేషన్ని చూసి అందరూ కూడా ఇప్పుడు వర్క్కి వెళ్తున్నారు. బట్ ఇప్పుడు శ్రీను ఏం చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళకుండా వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఒక చిన్న చైల్డ్ లేబర్గా, కూలి పిల్లవాడిగా పనిచేస్తున్నాడు. చూడండి, మైగ్రేషన్ వల్ల అంటే వలస వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయో ఇక్కడ టోటల్గా చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ మీద ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. సో ఈ డిస్టర్బ్డ్ ఫర్ హిస్ స్టడీస్ డ్యూ టు మైగ్రేషన్. Kumar's son Madhu went abroad in search of a job to support his family. He educated his children, built a comfortable house, and bought a farm. Years later, he turned to his village and now leading a peaceful life. ఓకే, సో కుమార్ కొడుకు అయినటువంటి మధు వచ్చేసి తన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ జాబ్ కోసం అబ్రోడ్ వెళ్తాడనమాట, అంటే ఫారెన్ వెళ్ళడం జరిగింది. సో ఇక వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చదివించారనమాట. అదేవిధంగా ఒక మంచిగా కంఫర్టబుల్గా అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి హౌస్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ ఒక ఫామ్ని కూడా కొనుక్కున్నారనమాట. సో కొన్ని ఏళ్ళ తర్వాత తన విలేజ్కి వచ్చేసి ఇప్పుడు ఎంతో ప్రశాంతత లైఫ్ని గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వలస వెళ్ళాడు అంటే కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి షిఫ్ట్ అయ్యారు. సో ఇక్కడ చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళంతా కూడా పీస్ఫుల్గా అండ్ ప్లస్ పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. You can find some groups of people migrating seasonally. One such group of people are tobacco pluckers. And in Prakasam district, tobacco is the main crop. So they employ laborers who come from neighboring districts in search of work. People move with their families and their children are sent to the nearest government schools. ఓకే, సో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వీళ్ళు సీజనల్గా వలస వెళ్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఒక ఊరికి వెళ్తూ ఉంటారు, వింటర్లో ఒక ఊరికి వెళ్తూ ఉంటారు. సో ఈ రైనీ సీజన్లో ఒక ఊరికి, సో సీజనల్గా ఒక్కొక్క ఊరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ సీజనల్ పరంగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వర్క్ దొరుకుతుంది కాబట్టి. అంటే ఇందులో అటువంటి పీపుల్లో టొబాకో ప్లక్కర్స్ కూడా ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. అండ్ ప్రకాశం డిస్టిక్లో టొబాకో వచ్చేసి చాలా ముఖ్య పంటగా టొబాకోను పండిస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి అందులో మైగ్రేటింగ్ పీపుల్లో సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ప్రకాశంకి వచ్చి ఇక్కడ లేబరర్స్గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చి అక్కడ కొన్ని రోజులు స్టే చేస్తూ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కు పంపిస్తూ వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేసుకునేవాళ్ళు. సో దీస్ ఆర్ ద సీజనల్ మైగ్రేటింగ్ పీపుల్స్ అని చెప్పుకోవచ్చు. And slums. There is a rapid migration from rural to urban areas. Due to these temporary shelters, scarcity of facilities, population density are increasing. People are getting attracted to urban culture. Thus, poverty, informal economy, poor planning are leading to the formation of slum areas in the urban regions. ఓకే, సో ఇప్పుడు గ్రామంలో నుంచి పట్టణాలకు ర్యాపిడ్గా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళకు టెంపరరీ షెల్టర్స్ ఉంటాయి, అంటే పర్మనెంట్ అయితే ఉండవు, టెంపరరీ షెల్టర్స్ ఉంటాయి. అలాగే ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క పాపులేషన్ డెన్సిటీ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్లమ్ ఏరియా నుంచి వచ్చినటువంటి ప్రజలు, అంటే గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలు ఆ అర్బన్ ఏరియా అంటే సిటీస్ని చూడగానే ఆ సిటీస్కు ఎంతో అట్రాక్ట్ అయిపోతారనమాట. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క ఎకనామీ అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క పూర్ ప్లానింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లమ్ ఏరియాస్ ఫామ్ అవుతున్నాయి. అంటే వీటి వల్ల
సిటీస్లో కూడా గ్రామంలో నుంచి వచ్చినటువంటి ప్రజలకు సిటీస్లో స్లమ్ ఏరియాస్గా మారుతున్నాయన్నమాట. సో ది మెయిన్ రీజన్ ఏంటి? పేదరికం వల్ల అండ్ ఫైనాన్షియల్గా వాళ్ళు స్థిరపడిపోలేదు కాబట్టి, వాళ్ళ యొక్క ప్లానింగ్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి కాబట్టి సిటీస్లోకి వచ్చినటువంటి ఇటువంటి పీపుల్స్కు స్లమ్ ఏరియాస్గా ఫామ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. The government has been implementing rural development programs in villages to stop migration by strengthening economic activity in rural areas. సో విలేజ్లో కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. సో అందులో రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్. ఎందుకు అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు మైగ్రేషన్ చేయకుండా, అంటే వలస పోకుండా వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో ఈ ఇంప్లిమెంటేషన్స్ వల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క ఎకనామిక్ పరంగా కావచ్చు, ఏదైనా ఇతర పరంగా కావచ్చు, అక్కడ ఉండడానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎన్నో బెనిఫిట్స్ని ఇస్తూ మనకు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని, ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. Where is my place? On a rainy day, Bablu did not attend his duty in the market ad. He sat with his daughter Swapna and his son Manoj. They were waiting for their mother Subbulu. 2 years back, Bablu's family moved from Chalama village to Visakhapatnam city. They started working as daily laborers. The money they got was not enough. Okay. సో ఒక రైనీ డే రోజు బబ్లు వచ్చేసి మార్కెట్ యాడ్ ఉంటుంది కదా, సో మార్కెట్ యాడ్లో ఉన్నటువంటి తన డ్యూటీని అటెండ్ చేయలేదన్నమాట. ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి మార్కెట్లో తను ఏదో చిన్న చిన్న డ్యూటీలు చేసుకుంటుంటారు కదా, సో ఆ విధంగా మార్కెట్ యాడ్లో తన యొక్క డ్యూటీకి అటెండ్ అవ్వలేకపోయాడు. అండ్ అదేవిధంగా తన కూతురు అయినటువంటి స్వప్న అలాగే కొడుకు అయినటువంటి మనోజ్తో కూర్చుంటాడనమాట. కూర్చుని వాళ్ళ మదర్ అయినటువంటి సుబ్బులు ఉంటుంది కదా, సో సుబ్బుల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎవరు? మనోజు, స్వప్న, అలాగే వాళ్ళ నాన్న అయినటువంటి బబ్లు కూడా. అండ్ 2 years బ్యాక్ ఈ బబ్లూస్ ఫ్యామిలీ వచ్చేసి చలమ విలేజ్ నుంచి విశాఖపట్నం సిటీకి వచ్చారనమాట. వచ్చి అక్కడ కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితం కొనసాగించారు. అదేవిధంగా వాళ్ళకు వస్తున్నటువంటి మనీ కూడా వాళ్ళ ఇంటి అవసరాలకు సరిపోవు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చలమ విలేజ్ నుంచి విశాఖపట్నంకు వచ్చారు 2 years బ్యాక్నే. కానీ వీళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు, కానీ ఆ వచ్చే డబ్బు మాత్రం వాళ్ళ ఇంటి ఏమంటారు అవసరాలు కావచ్చు లేదా ఏ విధంగా కూడా సరిపోవడం లేదన్నమాట. Sometimes he thinks of his village. In those days, Bablu lived together with their relatives and friends in their village. All the people helped each other at good and bad times. They enjoyed working on the agricultural farms or catching fish from the nearby ponds. But here everything seems so different. The day passes running around for work. So, ఎంత కష్టపడి కూలి పని చేసినప్పటికి కూడా వాళ్ళ ఇంటి అవసరాలకు సరిపడినటువంటి అమౌంట్ లేదన్నమాట. అందుకు కొన్నిసార్లు బబ్లు వచ్చేసి వాళ్ళ విలేజ్ గురించి ఆలోచించేవాడు. అంటే అప్పట్లో తన ఫ్రెండ్స్తో, తన బంధువులతో, తన యొక్క సొంత ఊరిలో ఎంతో కలిసి మంచిగా బతికేవాడు అనమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, అంటే కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా అందరూ కూడా కలిసి పంచుకునే వాళ్ళు అనమాట. అదేవిధంగా పొలాల్లో పనులు చేయడానికి వెళ్ళినా లేదా దగ్గరలో చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళినా, సో వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఎంతో డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే కంపారిజన్ తెలిసిపోతుంది మనకు. విలేజ్లో ఉన్న లైఫ్ వేరే అండ్ సిటీలో ఉన్నటువంటి లైఫ్ వేరే. సో ఆ విధంగా వాళ్ళు వర్క్ కోసం ప్రతిరోజు తప్పిస్తూనే ఉన్నారు, ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు.
డిడ్ బబ్లూస్ లైఫ్ చేంజ్ డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ హిస్ విలేజ్ టు ఏ టౌన్? అంటే విలేజ్లో వీళ్ళకు సరైనటువంటి ఏమంటారు సపోర్ట్ లేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ టౌన్కి వచ్చారు. మరి టౌన్లో కూడా వీళ్ళ యొక్క లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా అంటే నో. సో అదే కూలి పనులు చేస్తూ అదే తక్కువ డబ్బులతో అదే జీవితం సాగిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైగ్రేషన్ అనమాట. అంటే ఇక్కడ మనం మైగ్రేషన్ వల్ల మంచి చూస్తున్నాం అండ్ చెడు చూస్తున్నాం. అంటే కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది లాస్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మైగ్రేషన్ వచ్చేసి 2 రీజన్స్ వల్ల జరుగుతుంది: న్యాచురల్ క్యాలమిటీ అండ్ ఎకనామికల్ రీజన్స్గా. ఎకనామికల్ రీజన్స్గా చూసుకుంటే కొంతమంది వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది వాళ్ళ యొక్క చిల్డ్రన్ లైఫ్ని స్పాయిల్ చేయడము లేదా తక్కువ డబ్బులతో మెయింటెనెన్స్ చేసుకోవడము. సో ఈ విధంగా జరుగుతున్నాయి అన్నమాట. And let us to collect information about families that have migrated to your surroundings or village. So మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో కావచ్చు, లేదంటే మీ ఊళ్ళో మీ యొక్క విలేజ్లో మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీస్ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇక్కడ ఈ టేబుల్లో ఫిలప్ చేయమంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చారు, ఎందుకు ఏ రీజన్ వల్ల వాళ్ళు వలస రావాల్సి వచ్చింది. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. అండ్ థింక్ అండ్ డిస్కస్. కృష్ణ సేస్ దట్ మైగ్రేషన్ ఇంప్రూవ్స్ ద ఎకనామిక్ స్టేటస్. డూ యూ అగ్రీ? డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? ఓకే, సో కృష్ణ ఏం చెప్తున్నాడు అంటే మైగ్రేషన్ అవ్వడం వల్ల మన యొక్క ఎకనామిక్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. దీనికి మనం అంగీకరిస్తామా అంటే నో. బికాజ్ మనం మైగ్రేట్ అవ్వడం వల్ల మన యొక్క ఎకనామిక్ స్టేటస్ అందరికీ ఇంప్రూవ్ అవుతుందని లేదు. సో బేస్డ్ ఆన్ ద పర్సన్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరన్నా కూడా తన యొక్క జాబ్ చేసుకోవడానికి అబ్రోడ్ ఫారెన్ వెళ్ళిపోతే, ఫారెన్కు మైగ్రేట్ అయితే సో తన యొక్క లైఫ్ బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇతర స్టూడెంట్ వచ్చేసి ఫారెన్లో చదువుకోవడానికి వెళ్తే తన యొక్క లైఫ్ అక్కడ బాగుంటుంది. అండ్ అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి మంచిగా జాబ్ చేస్తూ లైఫ్ సెటిల్గా ఉంటుంది. బట్ అదే మనం విలేజ్లో నుంచి సిటీస్కి వెళ్ళి కూలి పనులు చేస్తూ తక్కువ అమౌంట్తో అండ్ ఎక్కువ ఖర్చుతో ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇట్ ఈజ్ నాట్ అగ్రీ. అండ్ ఫ్యామిలీ యొక్క అవసరాల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఈవెన్ మనం విలేజ్ నుంచి సిటీకి మైగ్రేట్ అయినా లేదా సిటీ నుంచి ఇతర సిటీస్కి వెళ్ళినా కూడా ఇంతకుముందు సిచ్యువేషన్తో చూసుకుంటే మైగ్రేట్ అయినప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి హౌస్ రెంట్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వీటన్నిటికీ గాను మనకు తక్కువ అమౌంట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ అర్నింగ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ సిటీస్లో మనకు తెలుసు రెంట్ ఎలా ఉంటాయో అండ్ మనం కొనే వెజిటబుల్స్ కాస్ట్ ఎలా ఉంటాయో, కాబట్టి మనం బేసిక్ నీడ్స్ మీద ఎంతో ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. Nowadays, money is required to fulfill basic needs of the family. In olden days, a family is led by the eldermost person and they lived as a joint family. సో ప్రస్తుతం రోజుల్లో మన యొక్క ఇంటి అవసరాలన్నీ కూడా మనమంతా కూడా సమకూర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు డబ్బు ఉండాల్సిందే. డబ్బు లేకుండా మనం ఏ యొక్క అవసరాన్ని కూడా తీర్చుకోలేము. కానీ ఇంతకుముందు రోజుల్లో మన ఫ్యామిలీని అంతటినీ కూడా ఒకరు లీడ్ చేసేవాళ్ళు. వాళ్ళే మనం ఎల్డర్ లేదా మన స్మాల్ ఫ్యామిలీ వచ్చేసి ఫాదరు, జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి గ్రాండ్ ఫాదర్, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. సో వీళ్ళంతా కూడా కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీలో నివసించేవారు. బట్ ఇప్పుడు ఏమైంది, చిన్న ఫ్యామిలీగా మారినప్పటికి కూడా మనకు అమౌంట్ ఎంతో అవసరం. డస్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్? సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. సో వాటి కోసం మనం డబ్బుల్ని ఖర్చు చేస్తూ ఉంటాం, సంథింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు,
వాళ్ళ యొక్క ఖర్చుల్ని ఒక లిస్ట్గా తయారు చేసుకుంటున్నారా అంటే పలానా డబ్బు మనం ఇంత యూజ్ చేసాము, సో ఇవి కొన్నాము అని ఈ విధంగా లిస్ట్ చేసుకుంటున్నారా? ఓకే, యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ బడ్జెట్. Viraya is the owner of an acre of land. He rears 5 buffaloes. He is living by selling milk. He earns about 10,000 per month. He has 2 children, Satish and Nirmala. Both of them are studying. Both the children have a habit of saving money. They put the money in their piggy bank. He plans the family budget every month and saves in a bank for future needs. Bank gives some money as interesting on savings. Okay. సో ఫ్యామిలీ యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. వీరయ్య వచ్చేసి ఒక ఎకరం ల్యాండ్కు ఓనర్ అనమాట. అంటే తనకు ఒక ఎకరం ల్యాండ్ ఉంది. అండ్ అలాగే తను 5 బఫెలోస్ని పోషిస్తాడనమాట. అండ్ వాటి నుంచి వచ్చేటువంటి మిల్క్ని అమ్ముకొని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం వచ్చేసి అంటే ఎంత వస్తుందంటే నెలకు 10,000 వస్తుందన్నమాట. అండ్ ఈ వీరయ్యకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒకరేమో సతీష్, ఇంకొకరేమో నిర్మల. సో సతీష్, నిర్మల వీళ్ళిద్దరు కూడా చదువుకుంటారనమాట. అలాగే వీళ్ళు ఈ చిన్న పిల్లలు మనీని సేవ్ చేసుకున్నటువంటి హ్యాబిట్ ఉంది. అంటే మనం ఎలా అయితే ఒక ఏమంటారు ఒక పిగ్గీ బ్యాంక్, దాంట్లోకి మనం ఎలా అయితే డబ్బులు దాచుకుంటామో వీళ్ళకి అలా అలవాటు ఉందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మనీని తీసుకొని వాళ్ళు పిగ్గీ బ్యాంక్లో దాచుకునేవాళ్ళు. అండ్ అదేవిధంగా వీరయ్య వచ్చేసి ప్రతి నెల కూడా తన ఫ్యామిలీకి వచ్చేటువంటి బడ్జెట్తో ప్లాన్ చేసేవాడు అనమాట. అలాగే ఫ్యూచర్ కోసం ఏమైనా అవసరాలు ఉంటాయని చెప్పి తన యొక్క మనీని బ్యాంక్లో సేవ్ చేసుకునేవాడు. సో ఆ విధంగా మనకు బ్యాంక్లో మనం అమౌంట్ని సేవ్ చేసుకోవడం వల్ల మనకు మన యొక్క సేవింగ్స్ మీద ఆ బ్యాంక్ మనకు ఎక్స్ట్రా మనీ ఇస్తుంది. అంటే ఇంట్రెస్ట్గా వడ్డీగా మనకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తుందన్నమాట. అండ్ సో ఇక్కడ చూడండి మనకు ఏ విధంగా ఇక్కడ ఇచ్చారో ఒక బడ్జెట్ గురించి ఇచ్చారు, డేట్ ఇచ్చారు. అండ్ డేట్లో వచ్చేసి మై బడ్జెట్ టోటల్ మనీ సేవ్డ్ 150 రూపీస్. ఓకే, ఐ వాంట్ టు పర్చేస్ స్టోరీ బుక్ 10 రూపీస్, మినీ డిక్షనరీ 50 రూపీస్, కలర్ పెన్సిల్స్ 20 రూపీస్, స్కేల్ 10 రూపీస్, పెన్ 15 రూపీస్. సో ఎంత అయింది మొత్తం చూసుకుంటే మనకు 95 రూపీస్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మై ఫాదర్స్ బర్త్డే ఈజ్ ఇన్ డిసెంబర్, ఐ వాంట్ టు బై ఏ గిఫ్ట్. చూడండి ఈ విధంగా వాళ్ళ యొక్క బడ్జెట్ డైరీని ఏ విధంగా క్రియేట్ చేసుకున్నారో. హౌ డూ యూ సేవ్ యువర్ పాకెట్ మనీ? డూ యువర్ పేరెంట్స్ హ్యావ్ బ్యాంక్ అకౌంట్? సో మీ ఇంట్లో వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తూ ఉంటారు తినడానికో దేనికనో చెప్పి. సో మీరు ఆ అమౌంట్ని సేవ్ చేసుకుంటున్నారా లేదా? ఓకే, సో ఏ విధంగా సేవ్ చేసుకుంటున్నారు? పిగ్గీ బ్యాంక్లో సేవ్ చేసుకోవడమా లేదా ఎలా? అండ్ అదేవిధంగా మీ యొక్క పేరెంట్స్కి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క పేరెంట్కి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. థింక్ అండ్ డిస్కస్ విచ్ ఈజ్ ప్రిఫరబుల్, సేవింగ్ మనీ ఆర్ స్పెండింగ్ మనీ? సో మనీని సేవ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారా, స్పెండింగ్ చేయడానికి అంటే ఖర్చు చేయడానికి ఇష్టపడతారా, సేవ్ చేయడానికి ఇష్టపడతారా? ఎగ్జాక్ట్లీ అందరూ కూడా సేవ్ చేయాలని చూస్తారు. బికాజ్ మన ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్లో అవసరాల కోసం మనీని సేవ్ చేసుకోవాలి. వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్? సో సేవ్ చేసుకున్నటువంటి మనీతో నువ్వు ఏం చేస్తావు అంటే మనకు ఫ్యూచర్లో అవసరం వచ్చినప్పుడు లేదా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మన ఇంటి అవసరాల కోసం మనం సేవ్ చేసుకున్నటువంటి మనీని యూజ్ చేసుకుంటాం. వాట్ ఈజ్ ఇంట్రెస్ట్? సో ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే మన యొక్క డబ్బు మనం బ్యాంక్లో సేవ్ చేసినట్టయితే మనం ఉంచినటువంటి డబ్బుకు ఎక్స్ట్రా మనీ ఇస్తుందన్నమాట గవర్నమెంట్. అంటే ఎలా అంటారంటే మనం మన అమౌంట్ని వాళ్ళ చేతిలో ఇచ్చినందుకు కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో
ఎన్ని డేస్ ఉంది అని ఈ విధంగా లెక్క చూసుకొని పలానా డబ్బుకి పలానా ఇంట్రెస్ట్ అని వస్తుందన్నమాట. సో ఎక్స్ట్రా మనీ మనకు వస్తుంది. మనం ఇచ్చేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మనం ఇస్తే నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మనం ఆ 5,000 తీసుకోవాలనుకుంటే అప్పుడు మనకు ఎక్స్ట్రా 5,500 రూపీస్ వస్తుందన్నమాట. అంటే ఇంట్రెస్ట్గా 500 రూపీస్ లేదా 50 రూపీస్ ఎక్స్ట్రా ఆ విధంగా రావచ్చు. ఒక్కొక్క మనీకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. Rakesh is a plumber. He earns around 10,000 per month. His son Ravi spends a lot of money. He does not save his pocket money which is given by his parents or relatives. Ravi keeps asking his father money for his expenditure. ఓకే, సో రాకేష్ వచ్చేసి ఒక ప్లంబర్ అనమాట. అంటే ఏమన్నా రిపేర్లు వస్తే అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అండ్ అదేవిధంగా ఇతను నెలకు 10,000 రూపీస్ సంపాదిస్తాడనమాట రాకేష్. సో రాకేష్ యొక్క కొడుకు వచ్చేసి రవి. సో రవి ఏమో మనీని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాడు. అండ్ తనైతే తన యొక్క పాకెట్ మనీని అయితే సేవ్ చేసుకోడు అనమాట. సో అంటే మన పేరెంట్స్, రిలేటివ్స్, ఇంటికి బంధువులు వచ్చింటారు కదా, వాళ్ళంతా ఇస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు. సో ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకోకుండా ఖర్చు చేసేవాడు. అండ్ రవి వచ్చేసి వాళ్ళ నాన్నకు అడుగుతుంటాడు ఖర్చులకి, నాకు ఇంత డబ్బులు కావాలి అని చెప్పి. పై చార్ట్ ఆర్ ఏ circle chart is a circular graph which is divided into parts to show portions in numbers. సో ఇక్కడ మనకు ఒక చార్ట్ ఇచ్చారు, పై చార్ట్, లేదా మనం దీన్ని సర్కిల్ చార్ట్ అని కూడా అనవచ్చు. సో ఈ గ్రాఫ్ ద్వారా మనకు అంటే ఇది ఒక సర్కులర్ గ్రాఫ్ అన్నమాట. అండ్ ఇది మనకు సమ్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్ యొక్క పోర్షన్ మనకు నంబర్స్లో చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం రాకేష్ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉందో. చూడండి, ప్రొవిజన్స్ అంటే మన ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసరాలు అని చెప్పుకోవచ్చు. సో వీటికి ఎంత ఖర్చు అయింది? 2,000. అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్. సో వెజిటబుల్స్కి ఎంత? 1,000. అండ్ నెక్స్ట్ పవర్ బిల్, కరెంట్ బిల్ ఎంత? 600. అండ్ నెక్స్ట్ కేబుల్ ఎంత? 400. అండ్ మొబైల్ బిల్ ఎంత? 600. లగ్జరీస్, సో ఏమన్నా ఇతర మనకు కంఫర్టబుల్గా అనిపించేవి ఏమన్నా, అండ్ అదర్స్ ఇతరులు. సో ఇవన్నీ కూడా రాకేష్ యొక్క ఫ్యామిలీ ఎక్స్పెండిచర్. ఇక అదే విషయానికి వస్తే సో వీరయ్య ఫ్యామిలీ యొక్క ప్రొవిజన్స్ ఏమో 2,500. అండ్ వెజిటబుల్స్ 1,000, పవర్ బిల్లు 400, కేబుల్ 300, మొబైల్ బిల్లు 300, లగ్జరీస్ 1,000 అండ్ అదర్స్ 1,000. అండ్ సేవింగ్స్ వచ్చేసి 3,500. చూడండి రాకేష్ ఫ్యామిలీకి వీరయ్య ఫ్యామిలీకి ఎంత డిఫరెన్స్ ఉందో. వీరయ్య వచ్చేసి ఒక ఎకరం పొలం ఉన్నటువంటి పర్సన్. సో వాళ్ళకు బఫెలోస్ ఉన్నాయి, పాలు అమ్ముకొని వాళ్ళ సేవింగ్స్ చేసుకునేవాళ్ళు. బట్ ఇక్కడ ఈ రాకేష్ ఫ్యామిలీలో సేవింగ్స్ అనేవి లేవు. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎవరికి ఎక్కువ అంటే రాకేష్ ఫ్యామిలీకి అన్నమాట. హూస్ ఎక్స్పెండిచర్ ఈజ్ హై? సో రాకేష్ ఎక్స్పెండిచర్ ఈజ్ హై. విచ్ ఫ్యామిలీ సేవ్ మనీ? ఏ ఫ్యామిలీ మనీ సేవ్ చేసింది? వీరయ్య ఫ్యామిలీ. కెన్ యూ ఐడెంటిఫై ద ఫ్యామిలీ దట్ హ్యాస్ ప్రాపర్ ఎకనామిక్ ప్లానింగ్? సో ప్లానింగ్ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ప్లానింగ్ అంతా కూడా వీరయ్య ఫ్యామిలీకి అన్నమాట. ఎందుకంటే సో వీళ్ళు సేవింగ్స్ని చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్లానింగ్ని కూడా చాలా తక్కువలో జరుపుకున్నారు. ఎకనామిక్ ప్లానింగ్ ఆఫ్ విచ్ ఫ్యామిలీ విల్ యూ ఫాలో ఇన్ యువర్ ఫ్యూచర్? సో వీళ్ళిద్దరి పరంగా చూసుకుంటే మనం ఎవరి యొక్క ఎకనామిక్ ప్లానింగ్ని ఫాలో అవ్వచ్చు? వీరయ్య ఫ్యామిలీ. సో ప్రొవిజన్కి యూజ్ చేసుకున్నాడు, వెజిటబుల్స్కి యూజ్ చేశాడు, అన్నింటికీ యూజ్ చేశాడు. కానీ తన యొక్క సేవింగ్స్ని మాత్రం తను ఖచ్చితంగా వదులుకోలేదన్నమాట. ఆ విధంగా మనం కూడా సేవ్ చేసుకోవాలి. A family budget is a statement which shows how a family's income is spent on various items for comforts, luxuries and other needs. సో మన ఫ్యామిలీ బడ్జెట్ ఏంటి అంటే మన ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ని మనం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాము అంటే అవి ఏమైనా వస్తువులు కొనడానికి కావచ్చు, ఇతర ఏమైనా కావచ్చు, వాటిని
కొనడం కోసం మనం మన యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ని ఏ విధంగా అయితే స్పెండ్ చేస్తున్నామో దాన్నే మనం ఫ్యామిలీ బడ్జెట్ అని అంటాము. ఇట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్కమ్ టు వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇట్ టీచర్స్ ద వాల్యూ ఆఫ్ మనీ టు ద మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే, సో మనకు ఈ ఫ్యామిలీ బడ్జెట్ అనేది ఏం చెప్తుంది అంటే ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ని మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఖర్చు చేయాలి, ఏ విధంగా ఎక్స్పెండిచర్ని కొనాలి అని చెప్పేదే ఫ్యామిలీ బడ్జెట్. సో ఈ ఫ్యామిలీ బడ్జెట్ మనకు మనీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత మనీని మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఎంత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది, మనీ మనకు ఎంత అవసరమో తెలుపుతుంది అన్నమాట. A household budget helps you to identify the areas of maximum expenditure and unnecessary expenditure and helps to save money by cutting the unnecessary expenditure. సో ఇక్కడ ఒక ఇంటి యొక్క బడ్జెట్ వచ్చేసి మనకు మనం ఎంత మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా అనవసరం లేనటువంటి ఎక్స్పెండిచర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మన మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు హౌస్ హోల్డ్ యొక్క బడ్జెట్ తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ vocabulary, like not only vocabulary, so this is the all belongs to activity అన్నమాట. And do you know what are the benefits of savings? Helps in emergency, makes financial independence, limits debt. ఓకే, సో మనం సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, లేదా హెల్త్ బాగాలేదు, లేదా ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎమర్జెన్సీగా మనకు సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు ఉపయోగపడతాయి. అండ్ అదేవిధంగా మనం ఏదన్నా ఫ్యూచర్లో బిజినెస్ చేయాలన్నా అండ్ ఏదన్నా కరువు కాటకాలు వచ్చి మనం ఇంకొక చోట నివసించాలన్నా, మనం ఏదన్నా ప్రాణ పరిస్థితిలో కోల్పోయామనుకోండి, సో అప్పుడు మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్గా ఉండడానికి మన సేవింగ్స్ ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ మనం ఈ విధంగా అమౌంట్ని సేవ్ చేసుకోవడం వల్ల ఇతరులతో అప్పు తీసుకోకుండా ఉంటాము. అప్పు చేయడం చాలా తప్పు అని అంటారు, ఎందుకంటే ఆ అప్పుని మనం తీర్చలేని సిచ్యువేషన్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి మన సేవింగ్సే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. మీరు కూడా మీ పేరెంట్స్, రిలేటివ్స్ ఇచ్చేటువంటి అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉండండి. లెట్ us do. Find out from your parents the monthly expenditure of the family in the table. ఓకే, సో మీరంతా కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మీ పేరెంట్స్లో ఎవరినో ఒకరిని అడిగి మన ఫ్యామిలీ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని, అంటే మంత్కి ఎంత వస్తుంది, మనం ప్రొవిజన్స్కి ఎంత పెడుతున్నాం, వెజిటబుల్స్కి ఎంత పెడుతున్నాం, పవర్ బిల్ ఎంత కడుతున్నాం, కేబుల్ బిల్ ఎంత కడుతున్నాం, మన మొబైల్ బిల్ ఎంత ఉంది, అండ్ ఇతర కొనే వస్తువులకి ఎంత అమౌంట్ పడుతుంది, ఇవంతా కూడా మీరు ఈ టేబుల్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్టివిటీ, పుట్ ఏ టిక్ మార్క్ ఆన్ ద ఎక్స్పెండిచర్ యూ ఫీల్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఏ ఫ్యామిలీ. సో మీరు ఇప్పటి వరకు చూసే ఉంటారు మీ ఫ్యామిలీకి ఎటువంటి అవసరాలు కావాలో, సో వాటిని ఇక్కడ టిక్ చేయమని చెప్తున్నారు. నెససరీనా, కంఫర్టా, లగ్జరియస్సా. సో ప్రొవిజన్స్ మనకు అవసరం అన్నమాట. అండ్ దెన్ క్లోత్స్ వచ్చేసి నెసెసిటీ కిందకు వస్తాయి, కంఫర్ట్ కిందకు వస్తాయి. అండ్ వెజిటబుల్స్ కూడా నెసెసిటీనే. హౌస్ నెసెసిటీ, ఫుడ్ నెసెసిటీ. అండ్ కార్ వచ్చేసి మనకు లగ్జరీ అన్నమాట. అండ్ కాట్ వచ్చేసి కంఫర్ట్ కోసం. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్, సో లగ్జరియస్. అండ్ స్కూల్ బ్యాగ్ అవసరం అంటే ఎస్. షూస్ కంఫర్ట్. సో ఈ విధంగా అన్నమాట. నెసెసిటీ, ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రిక్వైర్ టు సర్వైవ్. సో ఇక్కడ నెసెసిటీ అంటే ఏంటి అంటే ఇందాక మనం చాలా వరకు అన్నీ కూడా నెసెసిటీ కింద టిక్ మార్క్ చేసాం. ఎందుకు అంటే అవన్నీ కూడా మనం బతకాలంటే ఖచ్చితంగా అవన్నీ కూడా కావాలన్నమాట. లైక్ ప్రొవిజన్స్, వెజిటబుల్స్, ఫుడ్, హౌస్, ఇవన్నీ కూడా మనకు కావాలి. అండ్ దెన్ కంఫర్ట్ ఆర్ నీడ్స్ విచ్ ఆర్ లైటర్ నెసెసిటీస్ అలో హస్ టు లీడ్ ఏ కంఫర్టబుల్ లివింగ్. మనం ఇక్కడ కాట్ అని చెప్పుకున్నాం. యాక్చువల్లీ మనం ఫ్లోర్ మీద కూడా పడుకోవచ్చు, కానీ
కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి మనం ఇక్కడ కార్డ్ని టిక్ మార్క్ చేసాం. అంటే కంఫర్ట్ కిందకి టిక్ మార్క్ చేసాం. అంటే చాలా లైటర్ నెసెసిటీగా చెప్పుకోవచ్చు. లగ్జరీ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ గ్రేటెస్ట్ కంఫర్ట్ ఆర్ హై ఎక్స్పెన్సెస్. లగ్జరీ అంటే ఏంటి అంటే మన యొక్క ఖర్చుని పెంచేదని చెప్పుకోవచ్చు. సో గ్రేటెస్ట్ కంఫర్ట్గా చెప్పుకోవచ్చు. అండ్ థింక్ అండ్ డిస్కస్. డూ యూ నోటీస్ ఎనీ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ బడ్జెట్? ఇఫ్ సో లిస్ట్ దెమ్ అవుట్. సో మీ ఇంట్లో కూడా ఏమన్నా లగ్జరీ ఎక్స్పెన్సెస్ అంటే మీ ఫ్యామిలీ బడ్జెట్లో అవసరం లేనటువంటి ఎక్స్పెన్సెస్ మనం చేస్తూ ఉంటాం. అటువంటి దానిలో ఏవేవి వస్తాయి అంటే మీకు అనవసరమైనటువంటి వస్తువులు ఏవేవి ఇక్కడ నోట్ డౌన్ చేయమంటున్నారు. అవర్ స్కూల్, అవర్ రైట్. Ramya and Preeti are cousins. Ramya's father is a cobbler. They live in different villages. When Preeti's father visited Ramya's house, he found that Ramya dropped out of school. Preeti wanted to encourage Ramya to join school again, so she wrote a letter. ఓకే, సో ఇక్కడ మన బడి మన హక్కు అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్నమాట. అంటే మనం కూడా మన పేరెంట్స్లా 24 hours కష్టపడకుండా చదువుకున్నట్టయితే మంచి లైఫ్, మంచి శాలరీ అండ్ స్మార్ట్ వర్క్, సో ఇవంతా కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ రమ్య, ప్రీతి వీళ్ళిద్దరు కజిన్స్ అన్నమాట. ఇక రమ్య వాళ్ళ ఫాదర్ ఏమో కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు. ఇక వీళ్ళు వచ్చేసి అక్కడక్కడ డిఫరెంట్ విలేజెస్లో నివసిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ప్రీతిస్ ఫాదర్ ఏమో రమ్య హౌస్ని విజిట్ చేసి రమ్య వచ్చేసి తన స్కూల్ని మానేస్తుందన్నమాట కొన్ని కారణాల వల్ల. అప్పుడు రమ్య యొక్క కజిన్ ప్రీతి ఉంటుంది కదా, ప్రీతి వాళ్ళ నాన్న వచ్చేసి రమ్య ఇంటికి వచ్చి చెప్తాడు. సో అప్పుడు వస్తే ప్రీతి వచ్చేసి రమ్యని మళ్ళీ తిరిగి స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి ప్రీతి ఆశిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారు. చూద్దాం మరి ఆ లెటర్ ఏ విధంగా ఉందో. ఫస్ట్, ఒంగోల్, 19th July 2020. Dear Ramya, are you doing well? We are all fine. Last week when my father visited you, he said that you are not going to school anymore. I understand your economic conditions. Our government is providing support to the children through various schemes in the schools which benefit us very much. ఓకే, సో ఇక్కడ ప్రీతి వాళ్ళ నాన్న రమ్య వాళ్ళ ఇంటికి విజిట్ చేస్తాడనమాట. అప్పుడు ప్రీతి వచ్చేసి రమ్యను మళ్ళీ తిరిగి స్కూల్కి జాయిన్ అవ్వమని చెప్పి ఒక ఎంకరేజ్ చేస్తూ ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే, డియర్ రమ్య, నేను బాగున్నాను, అంతా కూడా బాగున్నారనుకుంటున్నా. అదేవిధంగా పోయినసారి మా నాన్న వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదు, మానేసావని చెప్పాడు. సరే, మీ యొక్క ఫ్యామిలీ కండిషన్స్ వల్ల అలా చేసావని నాకు తెలుసు, కానీ మనకు గవర్నమెంట్ ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంది. సో మనకు స్కూల్స్లో ఎన్నో స్కీమ్స్ని పెడతా ఉంది. ఆ స్కీమ్స్ ద్వారా మనం చదువుకోవచ్చు. సో ఈ స్కీమ్స్ మనకు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్తుందన్నమాట. అండ్ అదేవిధంగా యు నో ద న్యూ స్కీమ్ జగనన్న అమ్మఒడి. అండర్ దిస్ స్కీమ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ 15,000 per annum to each mother or recognized guardian who is below poverty line. Children studying from 1 to class 12 from the academic year 2019 to 2020 will be benefited. అండ్ అదేవిధంగా ఇంకా ఏం చెప్తుందంటే ప్రీతి, అలాగే జగనన్న అమ్మఒడి అనేటువంటి స్కీమ్ కూడా వచ్చింది. ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ మనకు సంవత్సరానికి మన అమ్మకు లేదా మన యొక్క గార్డియన్కు 15,000 రూపీస్ని ఇస్తోంది. సో ఎవరైతే బీపీఎల్ కిందకు వస్తారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 అమౌంట్ కూడా ఇస్తుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ వస్తుంది అని చెప్తుందన్నమాట. And the government also provides midday meal, uniforms and textbooks. We are given iron and folic acid tablets, and there is a monthly eye checkup also. Scholarships are provided for further studies. Education loan facility also helps us for our higher studies.
సో ప్లీజ్ అవైల్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద సర్వీసెస్ అండ్ జాయిన్ స్కూల్ అగైన్ విత్ లవ్, ప్రీతి. అదేవిధంగా గవర్నమెంట్ మనకు మధ్యాహ్న భోజనం పెడుతుంది, యూనిఫామ్లు ఇస్తుంది, టెక్స్ట్ బుక్లు కూడా ఇస్తుంది. అదేవిధంగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కూడా ఇస్తుంది. మంత్లీ హై చెకప్ కూడా, కంటి చూపు పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అండ్ ఫర్దర్గా చదువుకోవడానికి స్కాలర్షిప్స్ కూడా మనకు ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకా హైయర్ స్టడీస్ కావాలంటే మనకు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఫెసిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఈ సర్వీస్ అన్నిటినీ కూడా అవైల్ చేసుకొని మళ్ళీ స్కూల్కు జాయిన్ అవుతామని కోరుకుంటున్నా, నీ ప్రీతి. చూడండి ఎంత బాగా రాసిందో, తన ఫ్రెండ్, తన కజిన్ చదువుకోవాలని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గవర్నమెంట్ providing the schemes to benefit every children's life. So this is all about migration lesson and family budget and then education. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేరెంట్స్ సహాయంతో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో డౌట్ క్లియర్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ.